ముఖ్యంగా పదే పదే నేను చెప్తున్నటువంటి మరొక విషయం ఏంటంటే స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టినటువంటి వారు అసలు ఈ జీవితం ఎంత చక్కగా ముందుకు నడుస్తుందో నేను నా మాటల్లో చెప్పలేను. స్వాతి నక్షత్రం తులారాశి వారు సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహస్వామి జన్మించినటువంటి నక్షత్రమే స్వాతి నక్షత్రం. ఆ స్వాతి నక్షత్రానికి మహర్దశ కలిగింది, అదృష్ట యోగం పట్టింది. ఈ నెల 15th నుండి 9వ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు స్వాతి నక్షత్రానికి ఒక 1000 రెట్ల శక్తి పెరుగుతుంది. 1000 గజకేసరి యోగాలతో సమానంగా ముందుకెళ్తారు. ఆలస్యంగా అవుతున్నటువంటి పనులు అద్భుతమైనటువంటి స్పీడ్గా పరిగెత్తే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు మీకు కంప్లీట్గా క్లియర్ అయిపోతాయి. నేను చెప్తుంది అదేనండి. అంత చక్కటి రాశి, అంత మంచి నక్షత్రం, అంత మంచి రాశిలో జన్మించి నాకేం చేత కాదు, నేనేం చేసినా సక్సెస్ లేదు అని మిమ్మల్ని మీరు మాత్రం తక్కువ అంచనా వేసుకోకండి. నిజం చెప్తున్నాను. ఆ భగవంతుడు కనికరించాడు కాబట్టి స్వాతి నక్షత్రానికి ఒక మార్గదశ కలిగింది. దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో ఒక్కసారి ట్రై చేయండి.